11.1లోని 7th సమ్ వచ్చేటప్పుడు. ఇప్పుడు చూస్తే ఇందులో ఈ సమ్ ఏం చెప్తున్నాడు ఏంటనేది కొంచెం క్లియర్గా చూద్దాం, చాలా క్లియర్గా చూద్దాం. అయితే మీకు చెప్పే మాట ఒక్క చిన్న మాట, చిన్న రిక్వెస్ట్ వచ్చి ఏంటంటే, ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఓకే మీకు నచ్చితే 100% మీరు మాకు అర్థమయ్యేలా చెప్పారు సార్ అనుకుంటే ఒక లైక్ ఇచ్చే బయటకు వచ్చేయండి. అంతే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది లైక్ ఇచ్చే. అంటే లైక్ ఇవ్వాలని కాదు, డిస్లైక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సరిగ్గా చెప్పకపోతే డిస్లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా డిస్లైక్ ఇవ్వండి. సరిగ్గా చెప్తే లైక్ ఇవ్వండి, ఓకేనా? ఒక్కటి మీకు అవసరమైతే ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, చూడండి. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 సెంటీమీటర్స్. ఓకే, ఒక కార్డ్ అనేది, సర్కిల్ కార్డ్ అనేది సెంటర్ దగ్గర, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందంటే, దీని రేడియస్ ఎంత ఉంటుందో కూడా చెప్పాడు. ఈ సర్కిల్ యొక్క రేడియస్ 12 సెంటీమీటర్స్ ఉంటుందంట. అది ఈ కార్డు సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందో చెప్తున్నాడు అనమాట. సబ్టెండ్ అండ్ యాంగిల్స్ ఆఫ్ 120 degrees. సబ్టెండ్ అండ్ యాంగిల్ ఆఫ్ 120 degrees. ఈ కార్డ్ అనేది సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందంటే 120 degrees యాంగిల్ చేస్తుంది. సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే 12 సెంటీమీటర్స్. అయితే అట్ ద సెంటర్, ఇది ఎక్కడ 120 degrees ఎక్కడ చేస్తుంది? సెంటర్ దగ్గర చేస్తుంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద కరెస్పాండింగ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఈ సెగ్మెంట్ అంటే దీని యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ చేయాలి. దీని ఏరియా మనం ఫైండ్ చేయాలి, ఓకేనా? దీని ఏరియా ఫైండ్ చేయాలి. సెగ్మెంట్ అన్నాడు, జాగ్రత్త చూసుకోవాలి. సెగ్మెంట్ అన్నాడు. దీనికోసం మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇంతకు ముందు చేసిన 2 వీడియోస్ మీరు చూసినట్టయితే అక్కడ 60 degrees 90 degrees ఇవ్వడం వల్ల చాలా ఈజీగా చేసేసాం. ఓకే, ఆ సమ్లో. ఓకే, కానీ ఈ సమ్ని ట్రిగ్నోమెట్రీ బేస్ చేసుకుని చేయాలి కంపల్సరీగా. వచ్చి ట్రిగ్నోమెట్రీ ప్రకారం ఎలా చేస్తారు ఏంటి అనేది మీరు చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏరియా ఆఫ్ సెక్టార్ కట్టేస్తాను. ఏరియా ఆఫ్ సెక్టారు కట్టేస్తాను. OAXB అనే సెక్టార్ ఏరియా కట్టేస్తాను. కట్టేసి తర్వాత ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ చేసి ఆ సెక్టార్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియా తీసేస్తాను. కానీ ట్రయాంగిల్ ఏరియా కట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే బేస్ కట్టాలి, హైట్ కట్టాలి. ఇక్కడ బేస్ తెలియదు, హైట్ తెలియదు. ఈ రెండింటిని ఎలా తీసుకురావాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. ఆ తర్వాత ఫస్ట్ ఏం చేద్దాం, మనకు వచ్చేటప్పటికి ఈ సెక్టార్ యొక్క ఏరియా ఫైండ్ చేసేద్దాం. రేడియస్ ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, ఫస్ట్ రాసేటప్పుడు సముద్ర రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్ అది రాసుకోవాలి. యాంగిల్ ఆఫ్ సెక్టార్, సెక్టార్ యొక్క యాంగిల్ 120 degrees అని రాసుకొని అప్పుడు సమ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చి ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్స్ టు θ బై 360 degrees ఇంటూ πr². ఇక్కడ పై వాల్యూ ఏం చేశాడు అంటే 3.14 అని చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. ఆర్ వచ్చి మనకు 12. ఓకే, ఎక్కడైనా రూట్ వాల్యూస్ వస్తే రూట్ వాల్యూ మనకి తెలుసుకోవాలి. 1.732 అది మనకు తెలియాలి. ఓకే, ఇక్కడ పై వాల్యూ మనకి అది క్లియర్ మెన్షన్ చేశాడు. పై ఈక్వల్స్ టు 3.14. అక్కడ మెన్షన్ చేస్తే తీసుకుంటాం, మెన్షన్ చేయకపోతే 22/7 తీసుకుంటాం. ఇప్పుడు చూస్తే θ అంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్ 120 బై 360 ఇంటూ పై 3.14 ఇంటూ ఆర్. ఆర్ అంటే రేడియస్ 12. 12 స్క్వేర్ అంటే 12 ఇంటూ 12 అని అర్థం. 12 క్యూబ్ అంటే 12 ఇంటూ 12 ఇంటూ 12. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి 0కి 0కి క్యాన్సిల్. 12 1 సార్ 12 3 సార్, తర్వాత 3 4. ఇప్పుడు వచ్చేటప్పటికి 3.14 ఇంటూ 4 2 సార్ 8, 4 1 సార్ 4. ఓకేనా, దీన్ని మల్టిప్లై చేశాను. 314 ఇంటూ 4 8, 8 4 సార్ 32, 8 1 సార్ 8 అండ్ 11, ఈ 3 యాడ్ చేస్తే 11, 11కి 1 ఉంది. 8 3 సార్ 24 అండ్ 25 ఇంత వచ్చింది. 2 నెంబర్స్ సార్ పాయింట్ పెట్టాం. ఓకే, ఇప్పుడు వచ్చేంత 25.12 సెంటీమీటర్ స్క్వేర్. ఇంత వచ్చింది ఏరియా. ఇప్పుడు వచ్చి సెక్టార్ ఏరియా ఫైండ్ చేస్తాం, బాగానే ఉంది. ఇప్పుడు మెయిన్ సమస్య స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి వచ్చే సమస్య ఏంటంటే ట్రయాంగిల్కి మనకి బేసు తెలియదు, హైట్ తెలియదు కదా.
ఇది తెలుసు 12 సెంటీమీటర్స్, ఇది కూడా 12 సెంటీమీటర్స్ రేడియస్ కదా, అంటే ఇది 12 సెంటీమీటర్స్, ఇది కూడా 12 సెంటీమీటర్స్. ఎలా కనుక్కుందాం సార్ అని అడిగితే, ఇప్పుడు సపోజ్ మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, ఎందుకనంటే ఓఏ ఏంటి రేడియస్, ఓబి ఏంటి రేడియస్. ఒక సర్కిల్కి ఉండే రేడియస్ ఎలా ఉంటాయి ఈక్వల్గా ఉంటాయి, అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ అనే కదా అర్థం. ఎస్, మరి 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేటటువంటి ట్రయాంగిల్ ఏమంటారు ఐసోసెల్ ట్రయాంగిల్ అంటారు. ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే ఐసోసెల్ ట్రయాంగిల్ అనేది ఇందులో 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, ఓకే క్లియర్, 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉండే ట్రయాంగిల్ కానీ అంటే ఐసోసెల్ ట్రయాంగిల్ కానీ 3 సైడ్స్ ఈక్వల్గా ఉండే ట్రయాంగిల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో కానీ మీడియన్ హైట్ ఒకే ప్లేస్లో ఉంటాయి. ఇది మనకు తెలియాలి. మీడియన్ హైట్ ఒకే ప్లేస్లో ఉండడం ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. ఇప్పుడు అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకోండి, దిస్ ఈజ్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఏబిసి అనేది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకేనా. దీనికి జాగ్రత్త చూడండి, మిడ్ పాయింట్ జాగ్రత్త చూడండి, ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ప్లస్ ఈ సైడ్ ఈ వెర్టిసిస్ ని కలిపే లైన్ ని దీన్ని ఏమంటారంటే మీడియన్ అంటారు. దీని యొక్క హైట్ ఎక్కడ ఉంటుంది, హైట్ బయట ఉంటుంది. ఈ ట్రయాంగిల్ కి హైట్ ఎక్కడ ఉంటుంది అంటే బయట ఉంటుంది. దిస్ ఇస్ ద హైట్. ట్రయాంగిల్ ఏబిసి హైట్ ఎక్కడ ఉందో చూడండి బయట ఉంది. కానీ ఈ రెండు హైట్ ప్లస్ మీడియన్, మీడియన్ అంటే వెర్టిసిస్ మిడ్ పాయింట్ కలిపేటటువంటిది ప్లస్ హైట్ రెండు ఒకే ప్లేస్ లో ఉంటాయి. దేనికి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కి ఐసోసెల్ ట్రయాంగిల్. కాబట్టి ఇది మీడియన్ అవుతుంది, ఈ లైన్ మీడియన్ అవుతుంది, ప్లస్ మీడియన్ అంటే మిడ్ పాయింట్ ప్లస్ వెర్టిసిస్ ని కలిపే లైన్ అవుతుంది, ప్లస్ హైట్, హైట్ అంటే 90 డిగ్రీస్ లో కూడా ఉంటుంది. హైట్ ఎప్పుడు 90 డిగ్రీస్ అనమాట. రెండు ఒకే ప్లేస్ లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏసీ ఎంత ఉంటుందో బీసీ అంతే ఉంటుంది, ఎందుకంటే ఇది మీడియన్ కాబట్టి. హైట్, హైట్ అన్నాం కాబట్టి హైట్ కూడా అదే ప్లేస్ లో ఉంటుంది కాబట్టి యాంగిల్ 90 డిగ్రీస్ రాశాను. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఓకే, ప్రతి చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఓకేనా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూద్దాం. దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏఓసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏఓసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఫస్ట్ మనం జాగ్రత్తగా చూడండి. ఈ సైడ్ మనకి హైపోటెనస్ 90 డిగ్రీస్ ఆపోజిట్ లో ఉండే సైడ్ హైపోటెనస్ మనకి తెలుసు. ఇక్కడ మనకి 60 డిగ్రీస్ అనే యాంగిల్, ఎందుకంటే ఇక్కడ ఈ మీడియన్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ సైడ్ ని ఎలాగా డివైడ్ చేస్తుంది ఈక్వల్ గా, ప్లస్ యాంగిల్ ని కూడా ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. ఇందులో ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్ లో ఈ వెర్టిసిస్ దగ్గర ఉన్న యాంగిల్ ని కూడా సమానంగా మొక్కలు చేస్తుంది, రెండు పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. కాబట్టి ఇది 60 డిగ్రీస్ కాబట్టి ఈ 60 డిగ్రీస్ ఆపోజిట్ మనం ఈ 60 డిగ్రీస్ యాంగిల్ తీసుకుంటాం కాబట్టి 60 డిగ్రీస్ ఏదైతే తీసుకుంటాం దానికి ఆపోజిట్ లో ఉండేటటువంటి సైడ్ ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్. మరి ఇదేమవుద్ది అడ్జసెంట్ సైడ్, ఓకేనా. అదే ట్రిగ్నోమెట్రీలో మీకు చాలా బాగా చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా. ఇప్పుడు వచ్చి చూస్తే 60 డిగ్రీస్ ఆపోజిట్ లో ఉండే ఆపోజిట్ సైడ్ ప్లస్ హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ తీసుకుందాం. ఇది తెలిసిన సైడ్, ఇది తెలియలేని సైడ్, కాబట్టి ఈ ముక్క వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తే ఇది వచ్చేసినట్టు, ఇది ఎంత ఉంటే ఇది అంత ఉంటుంది, బేస్ తెలిసిపోతుంది, ఓకేనా. ఫస్ట్ అలా చేద్దాం. అంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఏంటి సైన్ థీటా, కాబట్టి సైన్ థీటా తీసుకుందాం. సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఏంటి, ఆపోజిట్ సైడ్ అంటే మనం తీసుకునే యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏసీ. థీటా ఎంత, థీటా మనకి 60 డిగ్రీస్ కదా, 60 డిగ్రీస్. ఆపోజిట్ సైడ్ ఏసీ, హైపోటెనస్ 90 కి ఆపోజిట్ ఉన్నది 12. ఓకే, నెక్స్ట్ సైన్ 60 డిగ్రీస్ √3/2 ఈక్వల్స్ టు ఏసీ బై 12. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎలాగా, ఏసీ ఇంటూ 2, 2AC ఈక్వల్స్ టు √3 ఇంటూ 12, 12√3. ఇప్పుడు 2 ఇంటూలో ఉంది, అవతలకు షిఫ్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి బై 2 క్యాన్సిల్ చేస్తే 2 6 ఆర్, ఓకేనా. 6 ఇంటూ √3, దిస్ ఇస్ 6 ఇంటూ √3. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎంత వచ్చింది, ఏది ఇది అంటే ఎంత వచ్చింది. మరి ఇది కూడా మనకి సేమ్ అదే కదా, కాబట్టి ఏసీ ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు బీసీ కాబట్టి therefore BC ఈక్వల్స్ టు ఎంత 6√3 సెంటీమీటర్స్.
ఇప్పుడు ఏబి మొత్తం ఇదంతా ఎంత అంటే మనం ఏం చెప్తాం, ఏబి ఈక్వల్స్ టు 6√3 ప్లస్ 6√3 రెండింటిని యాడ్ చేస్తే 12√3 అంతేనా, 12√3 సెంటీమీటర్ ఇంత వచ్చింది. అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి హైట్ కూడా ఫైండ్ చేయాలి. హైట్ కూడా ఫైండ్ చేద్దాం. హైట్ ఫైండ్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 12√3 ప్లేస్లో వాల్యూ రాసేద్దాం. 1.732 మల్టిప్లై చేస్తే 1.732 ఇంటూ 12, 2 2s are 4, 2 3s are 6, 2 7s are 14, 1, 2 1s are 2 and 3, 2 3 7 1, 4 8 7 10 1 2, 3 numbers తర్వాత పాయింట్ పెట్ట అంటే 20.784 సెంటీమీటర్స్ ఇంత వచ్చింది. ఏబి, దిస్ ఈజ్ ఏబి. లేదు అనుకుంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది తీసుకోవచ్చు, ఈ వాల్యూ అని తీసుకోవచ్చు, ఈ వాల్యూ అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, పరిస్థితిని బట్టి చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇది మొత్తం వచ్చేసింది, ఏబి వచ్చేసింది. ఇప్పుడు హైట్ కూడా కట్టాలి. హైట్ కట్టాలంటే ఏం చేద్దామంటే ఇదేం ఏమంటారు, ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పని, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే కాస్ థీటా తీసుకోవాలి. కాస్ థీటా తీసుకో, కాస్ థీటా తీసుకో. కాస్ థీటా చూస్తే కాస్ థీటా ఈక్వల్స్ టు adjacent side by hypotenuse. adjacent side ఏంటి, ఓసి. హైపోటెనస్ ఏంటి, 12. కాస్ 60 అంతే కదా, థీటా 60 degrees కదా. కాస్ 60 అంటే సైన్ 30, 1/2. ఓసి బై 12. ఓసి ఇంటూ 2, 2 ఓసి, 12 1 0 12, 2 అవతలకు షిఫ్ట్ చేస్తే డివైడెడ్ బై 6 times. ఓసి ఈక్వల్స్ టు 6. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఏరియా ట్రయాంగిల్ ఏరియా కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ area of triangle equals to of BH ఎంత వచ్చింది, ఆఫ్ BH కదా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆఫ్ అంటే ఆఫ్, బి అంటే బేస్. బేస్ ఏంటి ఇందాక కనుక్కున్నాం కదా, బేస్ ఇది హైట్ ఇది కదా. బేస్ ఏమో 20784 ఇంటూ హెచ్ ఎంత 6 కాబట్టి దీనికి క్యాన్సిల్ చేస్తే 3 చేత దీన్ని మల్టిప్లై చేసేద్దాం. 3 4 జర్ 12 1, 3 8 జర్ 24 and 25 2, 3 7 జర్ 21 and 23 2. నెక్స్ట్ 3 0 జర్ 0 and 2, 3 2 జర్ 6 అంటే పాయింట్ సెంటీమీటర్స్ ఎంత వచ్చింది, సెంటీమీటర్ స్క్వేర్ ఎంత వచ్చింది. దీని ఏరియా ఎంత వచ్చింది, ఏది ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత వచ్చింది. ఇంతకు ముందు ఆల్రెడీ మనం ఏం చేసాం, సెక్టార్ యొక్క ఏరియా అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సెక్టార్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియా లెస్ చేసేస్తే మైనర్ సెగ్మెంట్, ఓకే, ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇప్పుడు వచ్చి ఏరియా ఆఫ్ సెక్టార్ ఇంతకు ముందు మనం ఆల్రెడీ చేసాం 150.72 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వచ్చింది 62.352 ఎంత వచ్చింది.
కాబట్టి లెస్ చేసేద్దాము. లెస్ చేస్తే 150.72 పాయింట్ తిన్న పాయింట్ వేయండి 352 ఇక్కడ 0 వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి 2 6 ఇలా చేయాలి. ఓకే, 10 నుంచి 2 లెస్ చేస్తే 8, 11 నుంచి 5 లెస్ చేసినట్టయితే 6, 6 నుంచి 3 లెస్ చేస్తే 3 పాయింట్, 10 నుంచి 2 లెస్ చేస్తే 8, 14 నుంచి 6 లెస్ చేస్తే 8 ఎంత వస్తుంది? ఓకే, 88.368 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకే, మీకు సమ్ అయితే నేను చెప్పే విధానం మీకు నచ్చితే, మీకు నచ్చింది సార్ బాగానే చెప్పారు పర్వాలేదు అనిపిస్తే లైక్ ఇవ్వండి, లేదు సార్ బాగోలేదు అనుకుంటే మీరు చెప్పే విధానం బాగా డిస్లైక్ చేయండి, మర్చిపోవద్దు డిస్లైక్ చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.